మేము పెట్టినట్టు నువ్వు తిట్టినట్టు అన్నటువంటి సామెత టైపు, లేదా మేము కొట్టినట్టు నువ్వు పెట్టినట్టు తరహా సామెత లాగానే నడుస్తుంది ఐవీఆర్ఎస్ సర్వే. మనకి ఇంటరాక్టివ్ వాయిస్, మనకి ఫోన్ వస్తుంది, మీరు ఏ నెంబర్, ఈ పర్సన్ అయితే ఏ నొక్కండి, ఆ పర్సన్ అయితే బి నొక్కండి, ఇదే 2 నొక్కండి, కాకపోతే 3 నొక్కండి, ఇట్లాంటిది వస్తుంది. అందులో లక్షలాది మంది పార్టిసిపేట్ చేశారు. బట్ ఆ అభ్యర్థిని ఫైనల్ చేశారా? లేదు. పారాచూట్ లీడర్లు వచ్చారు, అంటే విమానాల్లో వచ్చినటువంటి వాళ్ళకి సీట్లు వచ్చినాయి. అన్ని పార్టీల్లో అదే పరిస్థితి. జనసేన అంతే ఇచ్చింది, తెలుగుదేశం అంతే ఇచ్చింది, బీజేపీ కూడా అంతే ఇచ్చింది. ఇలాంటి దశలో ఇక ఐవీఆర్ఎస్ సర్వేలు ఎందుకు? ఎవరి కోసం? కంటి తుడుపు, అబ్బో మేము చాలా కసరత్తులు చేసేసాం, కావాలంటే తెలుసు కదా నీకు కూడా ఐవీఆర్ఎస్ కాల్ నీది కూడా పెట్టాం అన్నట్టు. అందుకే ఐవీఆర్ఎస్ కాల్లో ఎవరికి మెజారిటీ వచ్చిందని ఏదన్నా బయటికి ఆధారాలు చూపెడతారా? ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం వసంత కృష్ణప్రసాద్ బెటరు, దేవినేని ఉమా వద్దని చెప్పారు అక్కడ పబ్లిక్. లేదా పెనమలూరు దేవినేని ఉమా వద్దు, తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రసాద్కి ఇవ్వమని చెప్పారా, లేకపోతే మధ్యలో పార్థసారథికి ఇవ్వమని చెప్పారా? అసలు ఏం సర్వేలు చేశారు? కొన్ని అయితే ఒక అభ్యర్థి పేరు పెట్టి నోటా కూడా అడిగారు. అంటే మనం ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇచ్చేటందుకు వన్ ఆఫ్ ద రీజన్ చూపెట్టడానికి పనికి వచ్చింది తప్పించి ఏమైనా ప్రయోజనం ఉందా?